హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అబ్బి వ్లాగ్స్. మనం అయితే రౌడ్ దగ్గర ఉన్న కళాకారు ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ ఆర్ట్స్లో అయితే మనం వీడియో తీసినప్పటి నుంచి లాస్ట్ అప్డేట్ నుంచి ఈ అప్డేట్కి అయితే చాలా అప్డేట్స్ అయితే జరిగినాయి అన్నట్టు. ఈ షెడ్లో ఐడల్స్, డిఫరెంట్ ఐడల్స్ రెడీ అయినాయి, ఎక్స్ట్రా ఐడల్స్ రెడీ అయినాయి, అన్నీ బుక్ అయిపోయినాయి. మ్యాక్సిమం అయితే అన్నీ మనకు ఐడల్స్ అన్నీ బుక్ అయినాయి. అవే మోడల్లో అందరు అడుగుతున్నారు అని మళ్ళీ స్టార్ట్ చేసి అవే ఐడల్స్ మేకింగ్ మీకు చూపెడతా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసుకోండి. ఈ వీడియో చూసుకున్న వాళ్ళు అయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి కొన్ని మొన్న చేసిన దాంట్లో కూడా కొన్నిట్లో లైట్గా కలరింగ్ వేయలేరు. ఆ కలరింగ్ కూడా ఇప్పుడు అయినాయి, అన్నీ చూపెడతాయి ఇప్పుడు మీకు. చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఐడల్స్ అయితే బుక్ అయినాయి. మళ్ళీ ఐడల్స్ అయితే ఇంకా ఇంక్రీజ్ చేసారు చూసుకోవచ్చు. ఈ ఐడల్ అయితే మనకి అప్డేట్లో వేసుకున్నట్టయితే కింద ఈ బ్లూ కలర్ అయితే మనకి మూన్కి అయితే బ్లూ కలర్ వేయలేరు, ఇప్పుడు వేసారు చూసుకోవచ్చు. ఇంకా దీని కూడా ఇంకా వర్క్ ఉందంట. ఈ వర్క్ అయిపోయాక మనం ఇంకో నెక్స్ట్ అప్డేట్లో అయితే మనం మొత్తం చూసుకోవచ్చు. ఇది చూసుకోవచ్చు. మనం మొన్న చూసుకున్నప్పుడు ఈ ఐడల్ సేమ్ అనుకున్నాం, కానీ కాదు. ఈ ఐడల్ అయితే డిఫరెంట్. 6 hands వచ్చేసి మనకి సేమ్ హైట్, కానీ డిఫరెన్స్ వచ్చేసి అవుతుంది మనకి వినాయకుడు. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా స్టాండింగ్ పొజిషన్. ఇంకా చాలా వర్క్ ఉంది దీనికైతే. ఇది చూసుకున్నట్టయితే మన సర్కార్ వినాయకుడు అన్నట్టు. ఈ వినాయకుడు అయితే చాలా డిమాండ్ ఉందని ఇంకొక 3-4 పీసెస్ అయితే మళ్ళీ ఈ షెడ్లోనే అయితే రెడీ చేస్తారు చూసుకోవచ్చు. ఇది ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అయ్యింది. ఇది చూసుకున్నట్టయితే నార్మల్ సిట్టింగ్ పొజిషన్ది. ఇది కూడా బుక్ అయిందని మళ్ళీ ఇది రెడీ చేస్తారు ఇక్కడైతే. ఇవన్నీ చూసుకోవచ్చు. బాడీ ఇంకా మనకి పోయిన అప్డేట్ నుంచి ఈ అప్డేట్కి అయితే మినిమం ఒక 20 ఐడల్స్ అయితే యాడ్ అయినాయి అన్నట్టు. అంటే చేస్తారు అవే సేమ్ ఐడల్ లెక్క. ఇది చూసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ కింద లీఫ్ లెక్క వచ్చేసి మీద మన వినాయకుడు కూర్చున్నాను. ఇది చూసుకున్నట్టయితే కింద నాకు తెలిసి అయితే ఏదో ఒకటి వస్తుంది, మీద మనకి వినాయకుడు ఉంటాడు అన్నట్టు. కింద నాకు తెలిసి అయితే డమరుగం వచ్చేసి అయితే మీద వినాయకుడు ఉంటాడు. ఇది చూసుకోవచ్చు. వినాయకుని ఫేసెస్ అన్నట్టు. ఇది చూసుకున్నట్టయితే నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది మనకి వినాయకుడు. ఇవన్నీ 3 సేమ్ ఐడల్స్ అన్నట్టు. ఇంకా ఏం కలరింగ్ కాలేదు. మీకు చూపెడితే ఇప్పుడు ఈ మొన్న నుంచి ఈసారికి అయితే ఎన్ని డిఫరెంట్ ఐడల్స్ యాడ్ అయినాయి, అవే ఐడల్స్ మళ్ళీ తయారు చేస్తారు. ఇది చూసుకోవచ్చు. మనకి మహారాజ్ గణపతి అయితే వెనుక ఆర్చ్ వచ్చేసి అయితే మనకు వినాయకుడు ఉంది. దీని మా ఫోటో అయితే మీకు చూపెడతా చూసుకోవచ్చు. మనకి ఈ ఫోటోనైతే ఈ వినాయకుల్లోనైతే సేమ్ ఆ ఫోటోలో ఉన్నట్టు మనకి వినాయకుడు అయితే రెడీ అవుతుంది. ఈ ఆర్చ్ అయితే ఇంకొంచెం మీదకి వచ్చేసి అయితే ఉంటుంది అన్నట్టు. మనం నెక్స్ట్ అప్డేట్లో చూసుకుందాం వినాయకుడిని. ఇది చూసుకోవచ్చు. స్టాండింగ్ పొజిషన్ మనం ఫ్రంట్లో చూసిన సేమ్ ఐడల్ చూసుకోవచ్చు. అదైతే మనకి ఇట్లా అయితే అన్నట్టు ఈ ఫోటోలో ఉన్నట్టు చూసుకోవచ్చు. ఇంకా రెడీ కాలేదు. రెడీ అయినాక మనకి కూడా అర్థమవుతుంది అది ఎట్లా అవుతుంది ఏం కదా అనేది. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా స్టాండింగ్ అని మీద నాగం పాములు వచ్చేసి అయితే వినాయకుడు స్టాండింగ్ ఉంది చూసుకోవచ్చు. దీని ఫోటోనైతే ఇట్లా మన పోయినసారి అయితే కొంచెం ట్రెండ్ అయింది కదా, అదే ఐడల్ సేమ్ మీద నాగం పాములు వచ్చేసి అయితే. ఇది చూసుకోవచ్చు. ఇది పులి మీద కాలు పెట్టేసి అయితే మనకి వినాయకుడు స్టాండింగ్ పొజిషన్ ఉన్నాడు. 4 hands వచ్చేసి కింద మనకి కాలు సింహం మీద కాలు పెట్టేసి అయితే. దీని ఫోటో చూసుకోవచ్చు. మనకి ఇలా సేమ్ ఈ చేతిలోనైతే మనకి ఇక్కడ గద వస్తుంది అన్నట్టు. ఇలా చూసుకున్నట్టయితే అన్నీ ముంబై మోడల్స్ అయితే అన్నట్టు. మనకి పోయినసారి అయితే ఈ ఐడల్ అన్నీ ఏం లేవు, అన్నీ తక్కువ ఉండే. ఈసారి కొన్ని ఐడల్స్ ఎక్కువ యాడ్ అయినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ కూడా యాడ్ అయినాయి. ఇది చూసుకోవచ్చు. ఇవరకు మనం చూసుకున్నది లీఫ్ మీది ఇదైతే బుక్డ్ అయింది. ఇదైతే ఈ షెడ్లోనే అయితే బాగా డిమాండింగ్ ఉంది ఈ ఐడల్ అయితే. ఇది చూసుకోవచ్చు. మా మల్లారి వినాయకుడు, మల్లారి గణేష్ అన్నట్టు. మధ్యలోనైతే మనకి ఈ చేతిలో ఈ ఖడ్గం అయితే ఈ చేతిలో వస్తుంది కావచ్చు నాకు తెలిసి అయితే. దీని ఫోటోనైతే ఏం లేదు ఇక్కడ. ఇది మల్లారి. ఇది చూసుకున్నట్టయితే ఇది బుక్డ్ అయింది. ఇది మన సర్కార్ చూసుకున్నట్టయితే చాలా అంటే తక్కువ హైట్. ఈ వరకు అయిపోయింది, బాగా పెద్దగా ఉండేది. ఇది చూసుకున్నట్టయితే మల్లారి. ఇది చూసుకోవచ్చు. మనకి ఈ మన
ఎలుకల మీద సవారీ చేస్తున్న వినాయకుడు లెక్క మీద వినాయకుడు వచ్చేసి కింద ఎలుకలు కూర్చొని ఉన్నాయి మనకైతే. ఇవి ఇంకేది చూసుకోవచ్చు, మా వినాయకుడు అయితే కూర్చున్నట్టయితే మనకి వినాయకుడు ఉందన్నమాట. ఇది సేమ్ ఐడల్ చూసుకున్నట్టయితే. ఇక్కడ ఇంకోటి, ఇది కూడా ముంబై ఐడలే. ఇది కూడా నార్మల్ సిట్టింగ్ పొజిషన్లా మనకి గొడ్డలు వచ్చేసి చేతిలో కూర్చొని ఉంది వినాయకుడు. ఇక్కడ వేసుకున్నాడు త్రిశూలం. నాకు తెలిసి అయితే అన్ని వినాయకుని చేతిలోనే అయితే త్రిశూలాలు వస్తాయి నాకు తెలిసేది. ఇది చూసుకోవచ్చు సేమ్ ఐడల్. ఇక్కడ సింహాలు వచ్చేసి మీద వినాయకుడు ఉండి స్టాండే చాలా పెద్దగా ఉంది వినాయకుడి అయితే. ఇలా ఈ చేతిలో గొడ్డలు వచ్చేసి ఇది కూడా సేమ్ అట్లనే ఉంది. నాకు తెలిసేది ఇక్కడ ముందట ఏమన్నా వచ్చేసి రథం లెక్క వస్తుంది మన వినాయకుడు నాకు తెలిసేది. ఇది చూసుకోవచ్చు, ఇది సేమ్ ఐడల్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంది. నార్మల్ సిట్టింగ్ పొజిషన్ ముందట ఏం రాలేదు కానీ దాని ముందట వచ్చినాయి అంతే. ఇవైతే మనం పోయిన అప్డేట్లో ఇలా చూసుకున్నాం. ఇది చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి. ఇది మనకి ఇదైతే బుక్ అయిపోయింది. ఇది కూడా బుక్ అయిపోయింది. ఇది మీకు ఒకవేళ మీకు ఈ ఐడల్ మాకు కావాలని అనిపిస్తే మళ్ళీ మీకు చేయమంటే కూడా చేసిస్తారు ఇంకో ఐడల్ మీరు టైం బట్టి. ఇది చూసుకోవచ్చు మన సర్కార్ టైప్లో ఉంది కానీ సర్కార్ కాదు. ఇది చూపెట్టిన మనకి పోయిన ఐడల్లో. ఇది చూసుకోవచ్చు పోయినసారి అయితే మనకి దీనికి వెనక ఆర్చ్ లేదు, మనకు దీనికైతే ఆర్చ్ వచ్చింది. ఇది కూడా బుక్ అయిపోయింది అన్నట్టు. ఇది చూసుకోవచ్చు ఆర్చ్ వచ్చింది వెనక. ఇంకా చూసుకున్నట్టయితే నార్మల్ సిట్టింగ్ పొజిషన్. ఇది చూసుకున్నట్టయితే నాది ఏంటిదంటే విష్ణు వినాయకుని లెక్క అనిపించింది. స్టాండింగ్ కింద ఇట్లా వాటర్ లెక్క వచ్చేసి వాటర్లో నిలబడ్డట్టు ఉంది వినాయకుడు. ఇది చూసుకున్నట్టయితే మన బాహుబలి అని నేను అనుకుంటున్నా. ఇది ఇంకా శివుని టైప్లో ఉంది వినాయకుడు అయితే చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్లో. ఇది చూసుకోవచ్చు వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో కాళ్ళు కిందకి వచ్చేసి వినాయకుడు అయితే కొంచెం లైట్ స్టాండింగ్ పొజిషన్లో ఉంది. ఇది చూసుకోవచ్చు ఇదైతే వినాయకుడు అయితే మనకి స్టాండింగ్ వచ్చేసి 6 hands వచ్చేసి అవుతుంది. కింద ఇక్కడ మనకి చేతిలో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ చేతి కాడికి అయితే మనకి ఖడ్గం వస్తుంది అన్నమాట. ఇదైతే బుక్కుడు అయిపోయింది వినాయకుడు. ఈ వినాయకుడు ఎలా వస్తా అంటే ఇలా వస్తుంది ఖడ్గం. ఇది ఇట్లా ఖడ్గం వచ్చేసి వినాయకుని చేతిలో 6 hands. ఇది ఐడల్ అట్లా వస్తా అన్నట్టు. ఇంకా చూసుకున్నట్టయితే అవన్నీ ఆల్రెడీ యూజ్ చేసినాం మనం. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని వినాయకులు అయితే మనకి ఎక్స్ట్రా యాడ్ అయినాయి పోయిన లాస్ట్ అప్డేట్కున్న ఈ అప్డేట్కి అయితే ఇన్ని ఐడల్స్ అయితే రెడీ అవుతున్నాయి అన్నట్టు. అంటే ఎంత డిమాండ్ ఉంది మన ముంబై ఐడల్స్కి అయితే చూసుకోండి. ఇది చూసుకోవచ్చు ఆవు మీద సవారీ చేస్తున్న వినాయకుడు. కొంచెం మీద వినాయకుడు కొంచెం శివుని టైప్లో వచ్చేసి ఆవు మీద గోమాత మీదనైతే మనకి వినాయకుడు సవారీ చేస్తుండు చూసుకున్నట్టయితే. ఇది చూసుకోవచ్చు ఎలుక మీద సవారీ చేస్తున్న వినాయకుడు మనకి చూసుకున్నట్టయితే. ఇది వెనక మీ వరకు అవి పెట్టేసిన. ఇది చూసుకోవచ్చు మనకైతే. ఇది చూసుకున్నట్టయితే డమరుకం మీద తాండవం ఆడుతున్న వినాయకుడు చూసుకున్నట్టయితే. ఇది ఆల్రెడీ మీకు వెనక అయితే ఇవి పెట్టేసిన. వినాయకుడు అయితే దీని మీద తాండవం ఆడుతుండు మన డమరుకం మీద చూసుకోవచ్చు. మన సర్కార్ వినాయకుడు అయితే బుక్ అయిపోయింది అన్నట్టు. మీకు ఒకవేళ సర్కార్ ఐడల్ కావాలంటే మనకి చేసి ఏమంటే కూడా చేసిస్తారు మాకు కావాలి అని అంటే. చూసుకోవచ్చు ఎర్త్ మీద వినాయకుడు కాలు పెట్టి స్టాండింగ్ పొజిషన్లో ఉంది. 4 hands వచ్చేసి చూసుకోవచ్చు మనకి ఇది ఎర్త్ అన్నట్టు. ఎర్త్ మీద మనకి వినాయకుడు కాలు పెట్టేసి అవుతుంది. ఇంకా చాలా డిఫరెంట్ ఐడల్స్. ఇది చూసుకోవచ్చు నార్మల్ సిట్టింగ్ పొజిషన్ 4 hands. ఇది చూసుకున్నట్టయితే ఇది చూసుకోవచ్చు మన మల్లారి స్టాండింగ్ పొజిషన్. ఇందులో ఇప్పుడు ఈ చేతులలో వివరంగా చూసినాక ఇది మల్లారి టైప్, అది ఓన్లీ నార్మల్ కిరీటం. ఇది మల్లారి టైప్. ఇందులో మనకి అది వస్తుంది అన్నమాట ఖడ్గం. ఇది చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్. ఇది 14 to 15 మినిమం. ఇక్కడైతే అన్ని చాలా పెద్ద ఐడల్స్ ఉన్నాయి. ఇది చూసుకోవచ్చు లైట్ గా ఫేస్ అయితే బెండ్ అయ్యి మనకి స్టాండింగ్ పొజిషన్లో ఉంది వినాయకుడు. కాలు మీద కాలు వేసుకొని మన వినాయకుడు అయితే ఉన్నాడు చూసుకోవచ్చు. అయితే మీకు అయితే ఇవన్నీ ఐడల్స్ అని చూపెట్టిన.
మనకైతే ఇక్కడ అయితే చాలా అంటే చాలా ఐడల్స్ అయితే రెడీ అవుతున్నాయి అన్నట్టు. మీకు కావాలంటే మీకు ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ఐడల్స్ అన్నీ అయితే బుక్ అయిపోయినాయి అన్నట్టు. ఈ ఐడల్స్ అన్నీ అంటే ఇప్పుడు కలరింగ్ వేసినాయి అయితే అన్ని ఐడల్స్ అయితే బుక్ అయినాయి. ఒకవేళ మాకు కూడా ఐడల్స్ నచ్చినాయి మాకు కావాలంటే మీరు వచ్చి బుక్ కూడా చేసుకోవచ్చు. మాకు ఈ ఐడల్ మా ఇంకొకటి రెడీ చేస్తారా అంటే మీ ఆర్డర్ మీద అయితే మనకి వినాయకులు మనకి ఏది నచ్చుతుంది అది చేసిస్తారు అన్నట్టు. మీరు ఫోటో పెట్టినా సరే వాళ్ళు వేసిస్తారు. ఇంకా మనకి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది కాబట్టి ముంబై ఐడల్ల మీద మీకు ఏదంటే అది రీజనబుల్ ప్రైస్లోనైతే మనకి వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. మొత్తం ముంబై మోడలే ఏది చూసుకున్నా సరే. ఇక్కడైతే మనకి మొన్న వీడియోలో వేసుకున్నట్టయితే మా అంటే 20 పీసెస్ ఉండే, ఇప్పుడు దగ్గర ఒక 50 పీసెస్ అయితే అయినాయి అన్నట్టు. అంటే అర్థం చేసుకోరు ఎంతమంది బుక్ చేసుకొని అయితే ఈ వినాయకులకి డిమాండ్ ఉందో ఇక్కడ ముంబై సిటీలోనైతే అయితే చూసుకోవాలి. మీకు ఒకవేళ మీకు కావాలి మాకు వినాయకులు కావాలి అని అనిపిస్తే రావచ్చు. కళాకారార్ట్స్ రౌడు అంటే వెమ్లాడ సిరిసి నుంచి వెమ్లాడ పోయే రోడ్లో రౌడు అని ఇక్కడ మనకి రన్వే అని టీ స్టాల్ ముందు అయితే మనకి షెడ్ అయితే ఉంటుంది. ఈ షెడ్లోనైతే మనకి వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏ వినాయకుడు అడిగినా ఆ వినాయకుడు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. కొంచెం ఎంత తొందర వస్తే అంత మంచిది. వినాయకులు అయితే 20 దాకా వినాయకులు అయితే బుక్ అయిపోయినాయి మనం చూసుకున్నట్టయితే. అందుకే చెప్తున్నాం ఫాస్ట్గా వచ్చేసి అయితే మనకైతే వినాయకులు అయితే బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.